Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is cleaning dirty dishes. Cleaning dirty dishes. The text is from St. John's first epistle, chapter 2, verse 28. భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మరొక వాక్య భాగం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. క్లీనింగ్ డర్టీ డిషెస్. యు ఆర్ ఎ వెజల్ ఫర్ గాడ్, ఫర్ యూస్ఫుల్ పర్పసెస్. నేను దేవుని యొక్క పాత్ర అయి ఉన్నావు, ప్రభు వాడుకొని పాత్ర అయి ఉంటున్నావు. యేసు ప్రభు తిరిగి రానే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఈ అపియర్స్ ఆయన ఎదుట మనం సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఎందు నిలిచి ఉండు. సిగ్గుపడక. ఇక 3వ అధ్యాయం చూసాం, ఆయన పవిత్రంగా ఉన్నట్టుగా తను పవిత్రంగా చేసుకొనును. గాడ్ ఈజ్ హోలీ. కానీ సమస్త ప్రవర్తి ఎందు పరిశుద్ధులై ఉండుడని వాక్య భాగం శ్రమిస్తుంది. యు మస్ట్ బి ఎ క్లీన్ వెజల్. ఒక పరిశుభ్రమైన పాత్ర వలె ఉండాలి. ఆయన రానే ఉన్నాడు, కానీ నువ్వు నీ పాత్రను, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం లేదు. యు ఆర్ నాట్ క్లీనింగ్ యువర్ వెజల్. పరిసయ్యులు ఆనాడు ఎలా ఉన్నారో ప్రభు చూపించాడు. మీరు పళ్ళెము వెలపట శుభ్రం చేస్తారు, లోపట అవి దోపుతోను అజితేంద్రితోను కూడుకొని ఉండమంటాడు. సెల్ఫ్ ఇంటెలిజెన్సెస్ ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. దట్ థింగ్స్ మేక్స్ అవర్ లైఫ్ డర్టీ. ఆ విషయాలు మన జీవితాన్ని అపవిత్రంగా చేస్తాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రానే ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడక, సిగ్గుతో తలదించుకొనకుండా, సిగ్గుపడని వాడి వల్ల ధైర్యంగా సన్నిధిలో నిలిచినట్టు భాగ్యం కొరకు మనం సిద్ధపడాలి. దేని వాక్యం సెలవిస్తుంది. We do not know exactly when Christ will return. ఎప్పుడు వస్తాడు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. అని తప్పకుండా వస్తాడు. We must not get lazy in our Christian walk. We must not get lazy. మనం సోమరై ఉండకూడదు. సోమరమైన చెడ్డదాసుడా, he failed to clean his vessel, his life. అనుదినము కూడా మనం దేని వాక్యముతో ప్రక్షాళన చేయబడాలి. మన జన్మ కర్మ పాపమును యేసు ప్రభు యొక్క పవిత్ర రక్తం చేత కడిగి శుద్ధీకరించబడ్డాయి, పవిత్రపరచబడింది. కానీ ఈ పాప పంకలమే లోకం జీవిస్తుండగా లోక మాల్యమ శరీరానికి, మనసుకు, ఆత్మకు పట్టుకొని ఉన్నది. అది మురికి అనేది పేరుకొనిపోయి ఉన్నది. The weather has become dirty. You are not cleaning your vessel. ఎలా శుద్ధి చేసుకుంటాం మన ఇంటిలో వెజల్స్? మనం రకరకాల సోప్స్ వాడితో మనం బీమ్ పౌడర్ కానివ్వండి, డిటర్జెంట్స్ కానివ్వండి వాడి మన పళ్ళెం శుభ్రం చేసుకుంటాం బయట వెళ్ళకుండా. ఒకసారి గ్రామానికి వెళ్ళే చాలా సంవత్సరాల క్రితం బయట ఒక డిష్ వారు శుభ్రం చేస్తుంది. ఆవిడ ఎంతగా చేసిందంటే అది బూడిదే ఏదో అంతా వేసి తల మెరుస్తుండగా చేస్తుంది. బయట లోపల మనం బయట బాగున్నాం, ఇన్సైడ్ గమనించినప్పుడు
చాలా అపరిశుభ్రంగా ఉన్నది మన జీవితం. కాబట్టి అంటున్నాడు భక్తుడు, వి మస్ట్ నాట్ గెట్ లేజీ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్. డూ హ్యావ్ ఎనీ డర్టీ డిష్? ఇస్ యువర్ లైఫ్, యువర్ వెదర్ ఇస్ డర్టీ. నౌ ఇస్ టైమ్ టు గెట్ క్లీన్. ఇదే సమయం శుభ్రపరచుకోవడానికి. ఎందుకనగా దేవుని వాక్యము చేతనే మనం నిత్యము కడగబడాలి, అనుక్షణము కడగబడాలి. ప్రభు రానే ఉన్నాడు. లివ్ యాజ్ ఇఫ్ క్రైస్ట్ డైడ్ ఎస్టర్డే అండ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టుడే. ప్రభు నిన్ననే చనిపోయాడు అని ఈరోజు రానే ఉన్నాడు అన్న ఆ అపేక్షతో, ఆ తలంపుతో, ఆ భావనతో నిత్యము కూడా మన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ సిగ్గుపడక ధైర్యంగా ప్రభు సన్నిధిలో నిలుచుండా కృప కొరకై సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర మీకు వందన స్తోత్రాలు తండ్రి. మా జీవితం అనే పాత్ర ప్రభువా అపరిశుభ్రంగా ఉన్నది మా తండ్రి. మీ వాక్యం చేత వాటిని ఉదక స్నానం చేసే శరీరం గల వారే ఉండి అనిత్యం దాన్ని శుభ్రపరచుకొని మా ప్రభువా మీ ఆత్మీయత నింపబడుతూ తండ్రి ధైర్యంగా మీ స్థాయిలో నిలబడే కృపను మాకందరూ ఇవ్వగలను. మీ స్తోత్ర వాక్యం ఇంటర్ ప్రతి బిడ్డను దర్శించిన దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.